గీసుకొండ మండలం ఊకల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ కక్కర్ల సుభాష్ మరియు వార్డు మెంబర్లు గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. కార్యక్రమం కింద మనకి 20,000 మందికి అవకాశం ఇవ్వబోతున్నారు. మొదటిసారి అంటే 2,500 ఇచ్చేటివి కూడా ఎమ్మెల్యేనే ఇవ్వాలి. అదేవిధంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మనం 5,000 మందికి మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని కూడా ఎమ్మెల్యే ఇవ్వాలి. అంటే ఇన్ని రకాలుగా రేపు గ్రామ అభివృద్ధి చెందాలి అంటే ఎమ్మెల్యే సహకారం లేకుండా సాధ్యమవుతుందా? ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ లో ఒక భాగం, కొందరు మనుషులు భాగం కూడా కాదు, కొందరు కప్పుకున్నారు మనుషులు, కొందరు ప్రోత్సాహంతో కాంగ్రెస్ వాళ్ళనే ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఈ గ్రామం ఎంత నష్టపోతుందో మీరు ఆలోచించారు. ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేదు. వాళ్ళు గత 10 సంవత్సరంలో ఏ విధంగా మాయమాటలు చెప్పి వాళ్ళ బతికెళ్ళ తీసుకున్నారో మీరు ఆలోచించండి. కానీ వాళ్ళ నిజాయితీగా నేను పనిచేస్తున్నా, నిజాయితీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రివర్గం కూడా కృషి చేయడం జరుగుతుంది. అందునుంచి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, సుభాష్ను కావాలని మనం సెలెక్ట్ చేసిన ఒక మంచి వ్యక్తి. ఈ అబ్బాయికి పూర్తి సంపూర్ణమైన సహకారం నేను అందిస్తాను. అదేవిధంగా నాగరాజు మొదటి నుండి కష్టపడుతున్నాడు. ఈరోజు సుభాష్కు సహకరించడానికి ముందుకొచ్చాడు. నాగరాజు కూడా నేను సరి అయిన గుర్తింపు ఇస్తాను అని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. వీళ్ళిద్దరు కలిసి ఈ గ్రామ అభివృద్ధి గురించి అన్ని విధాలా కృషి చేస్తారు కనుక డబ్బులకు వద్దు. వాళ్ళు 1,000 ఇస్తారు, 2,000 ఇస్తారు, 5,000 ఇస్తారు కావచ్చు, అది మనకు 5 రోజులు 6 రోజులు ఖర్చు సరిపోతాయి. కానీ గ్రామ అభివృద్ధి గురించి మీరు ఆలోచించండి. రేపు డైరీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. మీ కుటుంబాల అభివృద్ధి చెందాలి, అదేవిధంగా గ్రామ అభివృద్ధి చెందాలి, మౌలిక సదుపాయాలు కలపాలి. కనుక 14వ తారీఖు నాడు సర్పంచ్గా మీరు గెలిపించుకుంటారా లేదా? 100% గెలిపించుకుంటామంటే వచ్చేది లేపండి. కాంగ్రెస్ జెండా పట్టి బరిలో నిలిచనమ్మ, మన బంధు బయటనమ్మ, అన్నదమ్ము లేకమయ్యి మద్దతు పలుకంగా తోడుగా నిలువంగ. కాంగ్రెస్ జెండా పట్టి బరిలో నిలిచనమ్మ, మన బంధు బయటనమ్మ, ఆడపడుచులొక్కటయ్యి జయహారతి పట్టంగా లీడరు మన ప్రకాశన్న సమరశంకం. ఈ గురించి కష్టపడతారో, నా అభివృద్ధి గురించి, నా గెలుపు గురించి కష్టపడతారో వాళ్ళకు ప్రధాన ప్రాధాన్యత అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. నేను ఆ రోజు కూడా పార్టీలకు వచ్చేటోళ్ళు కూడా చెప్పాను, మొదటి నుండి కష్టపడ్డోళ్ళుగా ఒక అవకాశం, తర్వాత నా ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళకి అవకాశం, మూడోది మళ్ళీ వాళ్ళు ఎవరు లేకుంటే ఎంపీ ఎలక్షన్లలో వచ్చిన వాళ్ళకి, ఈ ముగ్గురు కూడా ఎవరు లేకుంటే ఎవరైనా పర్వాలేదు అని చెప్పి. అందుకే ఇవాళ నా మాటకు మరి వాళ్ళు కూడా వాస్తవంగా గౌరవించవలసిన అవసరం ఉంది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యక్తిగతమైన విషయాలు మరి అది నాకు రుద్దుతే అది కరెక్ట్ కాదు కదా. నన్ను నిర్ణయం మార్చుకోమంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాలలో నాకు ఉన్నదే పేరు. ఏమన్నా ఒక్కసారి మాట ఇస్తే ప్రకాష్ రెడ్డి గారు ఎంత నష్టం జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట నిలబెట్టుకుంటాడని నాకు పేరున్నారు. నేను ఇక్కడ ఆ మాట పోగొట్టుకోలేదు. నేను వేరే వ్యక్తులను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలేదు. అది ఎవరి విజ్ఞత వాళ్ళకు వదిలిపెడుతున్నా. నేను గుర్తుకే నాగరాజు అన్నట్టుగా అక్కడ ఉంగరం గుర్తుకే మీరు పెట్టడం అసలు నాకు నచ్చలేదు. మొత్తం అన్ని గ్రామాలు ముచ్చటే లేదు. మీకు మాట ఇస్తున్నా, మీకు